ఇప్పుడు మనం పశుపతినాథ్ గుడికి వెళ్ళాం కదా, ఆ గుడి గురించి మాట్లాడదాం. అలానే గుహేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాం కదా, చూద్దాం. ఇప్పటి వరకు మనం ప్రతి గుడికి మనకి దక్షిణ భారతదేశంలో ఉన్న గుడుల గురించి మాట్లాడుకుంటే మనకి శ్లోక రూపంలో భావన ఉంటుంది. కానీ ఈ భావన మనకి అందంగా కనిపించాలి అని, అంటే మనకి మేకప్ పౌడర్ వేసినట్టుగా రూపాన్ని తయారు చేసేసి దేవుళ్ళని మనకి ఒక అందమైన రూపాన్ని చూపించడానికి ప్రయత్నం చేశారు. అది మనకి చూడడానికి ఇంపుగా ఉండడానికి ఏమో అలా తయారు చేశారేమో, కానీ ఇక్కడికి వస్తే ఒక భావానికి రూపం ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. ప్రతి విగ్రహం అలానే అనిపించింది. అమ్మవారు అంటే అమ్మవారు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. 6 ప్యాక్స్ వేసుకున్న హనుమంతులాగా కాదు, ఇక్కడ హనుమంతుడులానే ఉన్నాడు. శివుడు కూడా 6 ప్యాక్లు వేసుకొని లేడు. వాస్తవానికి శివుడి రూపం ఎలా ఉండాలో, ఎలా ఉందని శ్లోక రూపంలో ఉంటుందో అలానే అనిపించాడు. ఎంత నగ్నంగా, ఎంత అర్థవంతంగా చెప్పగలుగుతాయో అంత నగ్నంగా, అర్థవంతంగా సత్యాన్ని మనకు చూపించడానికి ఇక్కడ ఉన్న విగ్రహాలు ఉపయోగపడతాయి. చాలా బాగా కనిపించింది. ఉదాహరణకి మనం గృహేశ్వరి అమ్మవారి దగ్గర నుంచి పశుపతినాథ్ గుడి వరకు మనం ఒక కొండపైకి కొండ కిందకి దిగి మెట్లంతా ఈ మధ్యలో ఉన్న ఎన్ని గుళ్ళు చూసాము, దాదాపుగా ఒక 108 గోపురాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అక్కడ ఉన్న గోపురాలు, ప్రతి గోపురంలో శివలింగం, అక్కడక్కడ గోరఖ్నాథ్, ప్రతి గుడికి ముందర నంది తల ఊర్ధ్వముఖంగా పెట్టుకొని ఉండి చిన్న చిన్న శివలింగాలు. తర్వాత ఆ శివలింగాల మధ్యలో జనాలు రకరకాల పనులు చేస్తున్నా కూడా ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ గోరఖ్నాథ్ సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయి. అక్కడున్న ప్రతి ఒక్క గుడి ఒక్కొక్క కథకి రూపం. మన అదృష్టం ఇంకా ఆ కథలు తెలుసుకోలేకపోతున్నాం, కానీ అక్కడున్న గోరఖ్నాథ్, కాలభైరవుడు గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా పరిశ్రమ చేయాలేమో అని అనిపిస్తుంది వాస్తవానికి. కానీ ఎక్కడ వీటి గురించి ఒక ప్రస్తావన ఎవరన్నా అడిగినా కానీ క్లారిటీగా రావట్లేదు, విషయం తెలియట్లేదు. మళ్ళీ థ్యాంక్స్ టు జీపీటీ మళ్ళీ దాంట్లో ఎత్తుక్కొని ఒక్కొక్క ప్లేస్ వెతుక్కొని దాంట్లో చదువుకొని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి గుహేశ్వరి అమ్మవారి గుడికి వెళ్తే నాకు ఇంతవరకు తెలియదు అక్కడ అంత శక్తివంతమైన పూజ జరుగుతుందని. మనం వామాచారం, దక్షిణాచారం అనుకుంటాం కదా, ఈ వామాచార పద్ధతిలో అంటే ఎడం చేతితో అక్షింతలు తీసుకొని వేస్తున్నారు, ఎడం చేతితో అభిషేకం చేస్తున్నారు. అంటే ఎడం చేతికి కుడి చేతికి ఉన్న రెండు మన చేతులే. మంచి చెడు లాగా చూడొద్దు, రెండు మంచే. 2 చేతులతో మంచి చేస్తాం, 2 చేతులతో చెడు చేస్తాం. దండము పెడతాం, చెంపదెబ్బలు కూడా కొడతాం, 2 మనమే చేస్తాం. అట్లా అక్కడ వామాచార పద్ధతిలో వాళ్ళు పూజ చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ చెప్పాలంటే ఒక అక్కడ గుహేశ్వరి అమ్మవారు అంటే ఒక సీక్రెట్ అని చెప్పుకోవాలి, వ్యవహారిక భాషలో చెప్పుకోవాలంటే. ఒక సీక్రెట్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే జపం ఒక్కటే చేయాలి. అక్కడికి వెళ్ళి కూర్చొని లోపల కూర్చుంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంది. అక్కడ మూల చుట్టువైపులా ఒక మండపంలాగా ఉంటే ఆ మండపం లోపల అందరూ కూర్చొని ఏం చేస్తున్నారంటే జపం చేసుకుంటారు. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే బయట శబ్దాలు లోపలికి రావట్లా. సాధన చేయడానికి ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ సాధన చేస్తున్న మనుషులు మనం విడిగా చూస్తే ఎలా ఉంటారు, జటలు పూసుకొని రకరకాల పద్ధతుల్లో ఉంటారు కదా. నేను అక్కడ ఒక మహిళా సాధ్విని చూసి నాకు ఇంకా నా కళ్ళల్లో ఉండిపోయింది. ఆమె ఎంత సౌందర్యంతో ఉంది అంటే బొమ్మనా లేకపోతే నిజంగానే మనిషి కూర్చున్నారా అని ఉన్నట్టుంది. కదలికలు లేకుండా దీపారాధన పెట్టుకొని సౌందర్యం అంటే ఎంత సాధన చేస్తే అంత సౌందర్యం వచ్చింది. ఎంత ఆమె శక్తివంతంగా ఉంది. ఒక మనిషి కూర్చున్నట్టుగా లేదు, ఒక జ్యోతి కూర్చున్నట్టుగా ఉంది. అక్కడ ఒక జ్యోతి ముందు ఒక పెద్ద జ్యోతి కూర్చొని దేవుడి రూపమేమో అనిపించింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకొకసారి దర్శనం చేసుకోవాలనిపించింది. ఆమెను దర్శనం చేసుకుందాం అనిపించింది. కింద అమ్మవారిని కలశంలో ఆమెను దర్శనం చేసుకొని తర్వాత ఆ మహిళా సాధ్విని కూడా ఒకసారి చూసి దండం పెట్టుకోవాలనిపించింది. అంత కళగా ఉంది ఆమె. అది చేసిందంటే ఆమె ఎంత అదృష్టం చేసుకుంది. ఆ సాధన చేయడానికి ప్రదేశం మంచిది దొరికింది, ప్రదేశం అంత మంచి. కానీ గురువు ఒకరు, దేవత అందరి అనుగ్రహం అలా ఉంటుంది. ఇంకొకటి కూడా అనిపించింది, ఈరోజు కలిగిన ఇంకొక అనుభవం గురించి చెప్తాను. మన అదృష్టం కొద్దీ మనం అభిషేకానికి వెళ్ళి పశుపతినాథ్. ఇప్పుడు పశుపతినాథ్ దర్శనం చేసుకుంటున్నప్పుడు నాకు కలిగిన ఒక విచిత్రమైన అనుభూతి ఏంటంటే, గుడి ఆవరణ లోపల గర్భగుడి బయట ఉన్న చిన్న ఆవరణలో మనం అందరం నించున్నాం.
ఆ ఆవరణం మొత్తం ఏమో వేడిగా ఉంది, అవును, లోపల నుంచి మాత్రం చల్లటి గాలి వస్తుంది, చల్లటి గాలి వస్తున్నది. అది చాలా విచిత్రంగా అనిపించింది. లోపల లైట్లు లేవు, కరెంటుకి సంబంధించిన ఏ వస్తువు లేవు. అదేదో పెద్ద భయంకరంగా మనకి ఈ మధ్య కాలంలో కొత్త కాలంలో వచ్చిన ఎల్ఈడి లైట్లు పెట్టి ప్రొజెక్టులు ఏం లేదు, కానీ లోపల నుంచి చల్లటి గాలి ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. 4 మూలన 4 చిన్న దీపాలు ఉన్నాయి. ఆవరణ మొత్తం వేడిగా ఉండి లోపల నుంచి మాత్రం చల్లటి గాలి ఎట్లా వస్తుంది? కానీ అదొక రకమైన చల్లటి గాలి వస్తుంది. ఇంకొకటి ఉదాహరణ చెప్తాను, ఎంత చల్లటి గాలి వస్తుందంటే నాది నో సెన్సిటివ్, తుమ్ములు వస్తాయి చల్లటి గాలి తగిలితే. నాకు గాలి తగలగా నాకు తుమ్ములు వస్తున్నాయి. నేను పక్కనే ఉన్న ఉమయ్య బాబాయ్కి చెప్తున్నాను, చల్లటి గాలి వస్తుంది చూడండి బాబాయ్ అక్కడి నుంచి, చాలా బాగా వస్తున్నది అని. నా ముందు నుంచి ఇంకొక ఆయన కూడా తుమ్ముతున్నాడు. ఇలాంటి అనుభూతులన్నీ మనం నిన్న వెళ్ళాం దర్శనానికి, పశుపతినాథ దర్శనానికి. మొత్తం అలంకారం చేసేసి ముఖం మాత్రమే కనిపిస్తూ అలా ఉంది. ఈరోజు ఉదయం వెళ్ళాము, అసలు అనుకోకుండానే వెళ్ళడం, వాళ్ళు దొరకటం, వాళ్ళ ద్వారా అర్చకుల ద్వారా మనం దర్శనానికి వెళ్ళడం. అభిషేకం చేసే సమయంలో ఉంచుతారని చెప్పేసి మనం అయితే అసలు అనుకోలేదు. ఊరికే అక్కడ కాసేపు నించోబెడతాడని అయితే అనుకున్నాం, కానీ అభిషేకానికి ఉంచి అక్కడంతా అభిషేకం చేస్తూ ముందరంతా అలంకారం అంతా తీసేశాక అసలు ముఖాలు కనిపించడం, వారి చేతులు అభయవరద హస్తాలు. మామూలుగా అయితే మన వైపు కుడి చెయ్యి అభయహస్తంగాను, ఎడం చెయ్యి వరదహస్తంగాను ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం అభేదంగా ఉంటూ ముఖాలు కనిపిస్తూ 4 వైపులా. పైన తలపైన శ్రీచక్రం ఉంది, ఆ శ్రీచక్రం పైన నుండి గంధం తీసి మనకి ఇవ్వడం మన అదృష్టం. నేను ఒక భావన కలిగింది, నాకు అనిపించిందా, మిగతా వాళ్ళు మీ అందరికి కూడా అనిపించిందని నాకు తెలియలేదు, కానీ తల ఉంది, చేతులు ఉన్నాయి, అంతే. నా కాళ్ళు కూడా కనిపించినట్టుగా ఉంది, కాళ్ళు కూడా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. అది నీళ్లు పోయడం వల్ల అలా అనిపిస్తుందా, లేకపోతే నాకు అలా అనిపించిందా ఏందో నాకు తెలియలేదు, కానీ అటు మనం ఎటువైపు అయితే నించున్నామో అక్కడ నాకు కాళ్ళు లాగా కూడా కనిపిస్తుంది శివలింగం మీద. అది ఎందుకనో కొంచెం విచిత్రంగా అనిపించింది. అలా ఎందుకు అనిపిస్తుంది? ఇంకోటి పూజా విధానం అసలు మన వైపు చాలా ఇటువంటి గుళ్ళలో, చాలా పెద్ద పెద్ద గుళ్ళలో కూడా చూసినటువంటి వాటిల్లో చాలామంది పూజలు సరిగ్గా చేయట్లేదు. అసలు దేవతకి చేస్తున్నాము అనేటటువంటి భావన పోయి ఎవడన్నా డబ్బులు ఇస్తే వాడికి కార్యక్రమం చేస్తున్నాం అన్నట్టుగా ఉంటూ అలాంటి పూజలు చేస్తున్నారు. కానీ మనం గుడికి వెళ్ళిన తర్వాత మనం మొదట చేసేది ఏంటి? ఎప్పుడు హారతిస్తారా, ఎప్పుడు ఆయన ప్లేట్లో వేసేసి ఆయన ఇంకేమైనా ఇస్తే మనకి అది జోలో పెట్టుకొని ఆనందంగా ఎగురుకుంటూ వచ్చేద్దామని అనుకుంటాం. ఇక్కడికి వెళ్ళాక మనం వాళ్ళు చేసిన పూజను చూసి మనం సరే మనం అక్కడ ఏదో ఒకటి ఆయనకి ఇద్దామని అనుకున్నాం. ఆయన ఏం చెప్పారు, గుళ్ళో కుండీలో వేసేసి వెళ్ళిపోండి అన్నారు, అంతే. అసలు అక్కడ మీరు ఇవ్వండి అని కూడా ఎవరు చెప్పట్లేదు, ఇక్కడ లేదు ఆలయ అభివృద్ధికి ఇవ్వండి అని కూడా ఎవరు దేని గురించి మాట్లాడట్లా. చేతికి డబ్బులు తీస్తే హుండీలో వేసేసి వెళ్ళిపోండి అంటున్నారు, అంతే. అసలు గుళ్ళో డబ్బులు అనే ప్రసక్తే ఎక్కడా కనిపించే విధంగా లేదు. ఇంకొకటి, మనకి గుడి చుట్టూరా ఎన్ని బారికేడ్లు ఉంటాయి అన్ని హుండీలు ఉంటాయి, విపరీతంగా హుండీలతో నిండిపోయి ఉంటాయి గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ హుండీ నాకు ఎక్కడ కనిపించలేదు. నిజంగా హుండీలు ఎక్కడైనా కనిపించి దాంట్లో డబ్బులు వేస్తున్నాం, నాకేమో ద్వారం దగ్గర మనం వచ్చేటప్పుడు ఒక చిన్న హుండీ కనిపించింది, ఒక బకెట్ మాదిరి ఉంది, అంతే. ఇక్కడ అన్ని గుళ్ళలాగా వ్యక్తులకు పూజ చేయడాలు, వ్యక్తులకి శటగోపురం పెట్టి మనకి ఆ గోపురంలో నుంచి డబ్బులు తీసుకోవడాలు ఇలాంటివి లేవు. ఇంకా చాలా ఉన్నది అర్చకులు 4 అంటే ప్రధానంగా స్వామికి అర్చన చేసేటటువంటి వాళ్ళు 4. ఆ 4 భారతదేశంలో దక్షిణ భారతదేశం నుండి, కర్ణాటక ప్రదేశం నుండి రావడం, దాంట్లో మనకి పరిచయస్తులు అవ్వడం నారాయణ భట్ గారు, ఆయన ద్వారా మనం వెళ్ళటం. వాళ్ళు అర్చన చేసే విధానంలో అంతా కూడా అసలు గుడిని శుభ్రంగా ఉంచుకుంటూ ఎక్కడికక్కడ వచ్చిన వెంటనే స్వామికి నమస్కారం చేయటము, ఆయనకి ప్రదక్షిణలు చేయటము, ఆయన న్యాసం ముందర ఆచరించుకోవడం. న్యాసం చేసుకున్న తర్వాత అసలు మొత్తం అలంకారం అంతా ఆ తర్వాత తీశారు. న్యాసం చేసుకున్న తర్వాత అలంకారం తీయడం మొదలుపెట్టారు. అలంకారం తీస్తూ కూడా ఏ మంత్రము బయటికి చెప్పట్లేదు, ఎంతో ఆర్భాటాలుగా హంగులుగా ఇటువంటివి ఏమీ లేవు. స్వామికి ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. మనం దాంట్లో రుద్రం చెప్పుకుంటూ తిరుగుతూ మనం దేవుణ్ణి చూడగానే లోపల నుంచి మనం ఎవరి కోసమో చెప్పట్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఎవరికి పూజ చేయట్లేదు. మనం ఎందుకు చెప్తున్నాము అంటే స్వామి శివుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ శివుడి దాకా మనకి తెలిసినది మనం ఏ పద్ధతిలో అయితే పూజించుకోవాలనుకుంటున్నామో
అది శివుడి దాకా చేరడానికి మన భక్తిని మనం గట్టిగా అరుస్తూ చేసేసాం. కానీ అక్కడ పూజారి ఏం చెప్పాడంటే నెమ్మదిగా చెప్పండి, మీరు లోపల చెప్పుకోండి అని చెప్పారు. అలానే ఆయన అరవడానికి కాదు, ఆయన కూడా గట్టిగా ఏమీ చెప్పట్లేదు, ఆయన కూడా శివుడికి వినిపిస్తాయి అంతే. గుళ్ళోకి వచ్చాం, లోపల చెప్పుకుంటున్నారు, ముద్రలు వేశారు, ప్రతి నిర్మాల్యాన్ని జాగ్రత్తగా తీశారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే అంత నిర్మాల్యాన్ని తీశారు కదా, ఒక్క నిర్మాల్యం కూడా లేదు అక్కడ. భక్తులు మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇంకొకటి ఏంటంటే అసలు వాడిపోయిన పువ్వు ఒక్కటి కూడా లేదు. వాడిపోయిన పువ్వు ఒక రోజు మొత్తం అక్కడే ఉన్న పువ్వులు, అంటే ఈరోజు అభిషేకం అయిన వెంటనే వేసినటువంటి పువ్వులు కానీ, లేదు అందరూ అర్చన చేసినటువంటి పుష్పాలు కానీ, అవన్నీ ఏ ఒక్కటి కూడా వాడిపోలేదు. లోపల అంతా చల్లటి గాలి వస్తుంది. అసలు ఆ మాలలు తీసిన తర్వాత మళ్ళీ అవి కొత్త మాలల్లానే కనిపిస్తున్నాయి మనకి, అలా ఉన్నాయి. అదొకటి. కానీ చాలా చక్కటి ప్రదేశానికి వచ్చాం, చాలా ప్రశాంతంగా దర్శనం చేసాం. ఎన్నో 15వ శతాబ్దంలోనో ఎప్పుడో ఈ గుడి ఒక రాజుగారు కట్టించారని చెప్పేసి అలా చెప్పడం. ఈ గుడి మొత్తం చెప్పుకుంటూ అక్కడ ఉన్న మనం కాలభైరవ స్వామి గురించి కూడా చెప్పుకోవాలి. కాలభైరవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు భయం వేసింది. ఫస్ట్ ఆ లోపలికి వెళ్తూ ఉండగానే నేను అవన్నీ చూసి మరుగుజ్జులాగా ఉండడం, ఇన్ని ఆయుధాలు పట్టుకొని ఉండడం, చేతులు ఇవన్నీ చూసి తారాదేవి అని చెప్పేసి అనుకున్నాను. నేను అలా అడుగు పెట్టిన వెంటనే వెనకాల ఒక ఆయన కూర్చొని ఉండి అని ఊగుతూ ఉంటే నాకు భయం వేసింది. పక్కన ఒక కుక్క పడుకొని, నల్లటి కుక్క పడుకొని. కాలభైరవ స్వామి గురించి నాకు సహజంగా అనిపించిన భావన ఏంటంటే, కాలభైరవ స్వామి అంటే నాకు కొంత ఎంతో ఇష్టంగా ఉండడం ఒకటి ఉండింది. అది ఎక్కడి నుంచి మొదలైంది. కాలభైరవ స్వామి యొక్క మహిమలు, లీలలు, ఆయన యొక్క అంశ, వీటి మీద నాకు ఆసక్తి ఎక్కువ ఉండేది. కానీ మనకు దక్షిణ భారతదేశంలో గుళ్ళకి వెళ్తే, ఉదాహరణకు చెప్తాను, దక్షిణ భారతదేశంలో గుళ్ళకి వెళ్తే ఒకటే రూపం ఉంటుంది కాలభైరవ స్వామి. నేను చాలాసార్లు నాకు అనిపించిన రూపం ఏంటంటే, నాకు అనిపించే రూపం, నాకు కలిగే భావన ఆ రూపం కాదు, ఇక్కడ చూసినటువంటి రూపం ఇలాంటివి రూపాలు. ఈ రూపాలు మళ్ళీ నేను ఎక్కడ చూశానంటే భీకరమైనటువంటి శరీర అమరావతిలో ఉంది అనమాట. ఉపదేవాలయంలో ఉన్న అమరావతి, అమరావతి మనకి ఆంధ్రాలో అమరలింగేశ్వర స్వామి ఉన్నారు కదా, అక్కడ కూడా ఉంది. మనకి మనం ఎక్కడైనా కాలభైరవ స్వామి అనగానే ఇక్కడ నుంచి ఇట్లా రేఖలు వస్తాయి. ఈ రేఖలు వచ్చేసి ఆయన నిల్చోబెట్టేస్తారు. కాలభైరవ స్వామి ఎంత నగ్నంగా, ఎంత సత్యవంతంగా ఉంటాడో అలాంటి రూపమే ఉంది ఇక్కడ. ఇంకొకటి కూడా ఏంటంటే, నువ్వు అనుకున్న రూపం నీకు కనిపించింది. నాకు అనిపించింది. నేను విగ్రహాన్ని ఎలా ఊహించుకుంటానంటే, విగ్రహం అంటే ఏదో రాజమౌళి సెట్ వేసినట్టే అనిపించాలి నాకు. చిన్నగా కనిపించినా కూడా ఆ భీకరత్వం ఉండాలి, కని రెప్ప కూడా కనిపించాలి. ఇక్కడ ఏదైనా ఒక్కటేమన్నా ఉన్నా అవి చిన్న అవన్నీ కనిపించాలి. కనిపిస్తే నేను దాని లోపలికి తీసుకోగలుగుతాను. ఇక్కడ రూపం ఎంత ఉందంటే సుమారు 7 నుంచి 7.5 అడుగుంది. మనం ఎంత ఉంటాం? 5-5.5 అడుగులు. 7-8 అడుగులు తెలియదు, కానీ వెడల్పు కూడా ఒక 4-5 అడుగులు, ఒక 8 అడుగుల విగ్రహం. ఇంత మన 2 చేతులు చాచిన దానికంటే ఇంకా పెద్ద విగ్రహం ఉంటే, వాటి చేతుల్లో ఆయుధాలు ఉంటే, ఆ ఆయుధాలు దాని కింద మళ్ళీ రాక్షసులు ఉండి, ఒక చెయ్యి ఇలా పెట్టుకొని ఎడమ చెయ్యి పెట్టుకొని ఆయన అక్కడ ఉంటే, కుడి చేత్తో ఇలా పట్టుకొని, ఆయన రూపం ఎలా అనుకున్నానో అలానే అనిపించింది. ఎంత నగ్నంగా, ఎంత ఉగ్రంగా ఉండాలో ఆయన అంత ఉగ్రంగా కనిపించింది. అలాంటి రూపం దగ్గరికి వెళ్ళిన తర్వాత నా అదృష్టం కొద్దీ అక్కడే నల్లటి కుక్క ఉండడం, సంతోషంతో ఉండిపోయావు. నువ్వు ఇచ్చిన ఈ మాల ఆయన కాలభైరవ స్వామికి ఇచ్చాను. వాళ్ళు అక్కడ కప్పర్ సేవ అంటారు కాలభైరవ స్వామికి. అంటే ఏంటంటే భిక్ష పాత్ర ఉంటుంది, దాన్ని కప్పర్ అంటారు. ఆ కప్పర్ దాంట్లో ఉంటాయి అనమాట. నేను ఇది ఇవ్వగానే వాళ్ళు ఆ కప్పర్లో ముంచేసి, నేను మామూలుగా చేతికి ఇచ్చాను, వాళ్ళు ఆ కప్పర్లో ముంచేసి అక్కడ ఉన్న నీళ్ళల్లో ముంచేసి నాకు ఇచ్చేసారు. ఎక్కడికి పోయినా నాకు అనిపించే భావన ఏంటంటే, నాతో పాటు నా వెనకాల కాలభైరవ స్వామి కూడా నాతో పాటే వస్తుంటాడు. మన గురువుగారు ఏ ముహూర్తాన నాకు ఉపదేశం చేశారు, కానీ అప్పటి నుంచి నేను తలుచుకోగానే నా వెనకాలే వచ్చేస్తాడు స్వామి. నేను ఒక 100 రోజులు చేయకపోయినా, మంత్రజపం చేయకపోయినా, 101వ రోజు చేయగానే నా వెనకాలే ఉంటాడు ఆయన. ఆ భావన నాకు ఎప్పుడు కలుగుతుంది. అక్కడికి పోయిన తర్వాత నాతో పాటు వచ్చేసాడు, నేను ఇక్కడే ఉన్నాను, దగ్గరలోనే ఉన్నాను అనే భావన అయితే ఖచ్చితంగా కలుగుతుంది. నాకు ఇంకా కలుగుతూనే ఉంది.
నేను చెప్పాను మనం వెళ్ళొచ్చాం కదా, బయలుదేరే ముందు ఒక గుడికి వెళ్ళొచ్చు. BHL వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంది. నేను BHL వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను. వెంకటేశ్వర స్వామి దగ్గరికి చివర్లో వెళ్తాను. అన్ని చోట్లకి వెళ్తాను, కానీ భైరవుడిని ప్రధానంగా చూస్తూ ఆ గుళ్ళో వెంకటేశ్వర స్వామి ఉంటాడు, లక్ష్మీనరసింహ స్వామి ఉంటాడు, సరస్వతి దేవి ఉంటుంది, తర్వాత శివుడు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు, తర్వాత కాలభైరవుడు ఉంటాడు. అందరూ రాగానే అన్ని గుళ్ళకి వెళ్ళిపోతారు. నేను నేరుగా ఎక్కడికి వెళ్తానంటే తలుపు తీసుకొని కాలభైరవ స్వామి చిన్న మందిరం ఉంటుంది, చిన్న విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం దగ్గర ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి అనుకొని మాల తీసుకొని కొద్దిసేపు జపం చేసుకొని అక్కడ ఒక 100 రూపాయలు కడితే ఆయన అర్చన చేసిస్తాడు. అర్చన ప్రసాదం తీసుకొని వెళ్ళేటప్పుడు మిగతా గుళ్ళన్నీ దర్శనం చేసుకుంటాను. నా మెడలో లక్ష్మీనరసింహస్వామి డాలర్ ఉంటుంది ఎప్పుడు. లక్ష్మీనరసింహస్వామి కాదు, ఉగ్ర నరసింహస్వామి డాలర్ ఉంటుంది. కానీ నేను కాలభైరవ స్వామి దగ్గరికి ఫస్ట్ పోయేస్తాను. మా ఇంటి కులదేమో నరసింహస్వామి, కానీ నేను భైరవ స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత మిగతా అన్ని చోట్లకి వెళ్ళి నరసింహస్వామికి కూడా దండం పెట్టుకొని అన్నీ చూసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసి అప్పుడు వస్తాను. మొత్తానికి ఈరోజు మానస సరోవర కైలాస యాత్ర భాగంగా ఈరోజు రెండో రోజే. మొదటి రోజు మనం స్వామిని దర్శించుకున్నాము, పశుపతినాథుని, అమ్మవారిని దర్శించుకున్నాము. ఈరోజు ఉదయాన్నే వెళ్ళి అభిషేకం చేసుకున్నాము. స్వామికి అభిషేకం చూసి అక్కడంతా సంతోషంగా చూసాము. ఆ ప్రదేశం అవన్నీ కూడా అన్ని అనుభూతులు ఉన్నాయి. దాని తర్వాత టిఫిన్ చేసేసి మనదే లేటు అంటూ ఉన్నారు వాళ్ళు, మనం లేట్ చేసామని చెప్పేసి. ఇంకా చెప్పాలంటే మనకి అక్కడ రుద్రాక్ష మాల వేసి ఇచ్చారు. అసలు అది అనుకోనిది స్వామి దగ్గర పెట్టి అభిషేకం చేసి అన్ని రుద్రాక్ష ఊరికే తీసి మెళ్ళ వేసేసి అభిషేకం చేసేసి అయిపోయిన తర్వాత ఎవరెవరు కనిపిస్తారు అందరికి మాలలు వేసేసారు. మనందరికి తలా ఒక మాల వేసేసారు. ఆ మాల తీసేసుకొని ఇప్పుడు డోలేశ్వర మహాదేవ్ టెంపుల్కి వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఈ దర్శనం చేసుకొని ఇక్కడ ఇంకొకటి ప్రస్తావన చేసుకోవాలి. మనకి ఉన్న నందీశ్వరుడి విగ్రహాలకి ఇక్కడ ఉన్న నందీశ్వరుడి విగ్రహాలకి ఒక తేడా ఉంది. చాలా పెద్దవిగా ఉన్నాయి. చూడు ఒకసారి నందీశ్వరుని విగ్రహాలు చెక్కే పద్ధతి వేరు. అవును, అక్కడ చూడు నందీశ్వరుడు ఏది ఎలా ఉండాలో అది అలానే ఉంటుంది. అది అందంగా కనిపించాలనేది కాదు. మన నందీశ్వరులకు కూడా 6 ప్యాక్ చెక్కేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ నందికి కూడా విశేషమైనటువంటి పాత్ర ఇస్తూ ఈ గుళ్ళలో, అలానే పశుపతినాథ గుళ్ళో కూడా చూస్తే పెద్ద నంది, చిన్న నంది ఉన్నాయి. చిన్న నంది ఏమో బంగారు తాపడం వేసి ఉంటుంది. మనకు ఆ గోపురం కూడా చూసుకుంటే పశుపతినాథుది ఒక